దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము రాజైన యోషియా 3వ భాగం అండి. మొదటి భాగంలో 8 ఏండ్లకే అతడు ఏలన ఆరంభించాడని, తన పితరుడగు దావీదు యొక్క ప్రవర్తన అవలంబించాడు కాబట్టి న్యాయ పరిపాలన చేయగలిగాడని, 21 సంవత్సరములు అతను న్యాయపీఠం మీద ఉండగలిగాడని మనకు తెలియజేసినందుకు వేలాది స్తోత్రములండి. మరి 2వ భాగంలో అతడు దేవాలయమును శుభ్రం చేసినప్పుడు అదంతా కూడా అప్పుడు గ్రంథం కనబడగా అది మరి చదివి వినిపించమన్నప్పుడు అందులో ఉన్న పరిస్థితులను చూసి అది విని అతడు ఆ యొక్క సింహాసనం వీడి ఆ యొక్క రాజు బట్టలను కూడా తీసివేసి మరి దేవుని యొద్ద ప్రార్థన చేసినట్లుగా మనకు అనిపిస్తుందండి. మరి ఈ 3వ దినమున దేవుడు మరి నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రములండి. 3వ దినమున కూడా మరి రాజైన యోషియా రాజులు రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయము 1-2 కీ పాయింట్గా రాజైన యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడి యెరూషలేము నందు 31 సంవత్సరం ఏలెను. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరుగక తన పితరుడకు దావీదు చూపించిన ప్రవర్తనకు సవరిగా ప్రవర్తించెను. రాజు సేవకులు హుల్దాయనే యొక్క ప్రవక్త యొద్దకు వెళ్ళి విచారించారు. ఈ హుల్దా రాజవస్త్రములపై అధికారిగా ఉన్న షల్లూము యొక్క భార్య. హుల్దా అనే పేరుకు పాత్ర అని అర్థము. అననీయాతో దర్శనమందు ప్రభు ఇలాగు సెలవిచ్చారు, నీవు వెళ్ళుము, అన్యుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. మూల భాషలో పాత్రే ఉన్నాడు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 15-16 వచనములండి. తన యందు విశ్వాసం ఉంచి రక్షణ నొందిన వారికి ప్రభు అనేక కృపావరములను అనుగ్రహిస్తారండి. కొందరికి తన మహిమ కొరకు అనేక వరములు కూడా ఇచ్చి ఉండవచ్చు. అట్టివారు వాటిని సద్వినియోగం చేసుకుని దేవుని మహిమ కొరకే వాడాలి. కొందరు అబద్ధముగా అవి దేవుని వరాలని ప్రజలను మోసపరుచుచున్నారు కాదంటారా? ఇట్టి వారిని గమనించి దూరముగా ఉండుట క్షేమం. ఎందుకంటే వాక్యము క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగితే ఏది మరి న్యాయమైన వాక్యము అని తెలుస్తుంది. కాబట్టి మరి క్షుణ్ణముగా మనము వాక్యం చదువుతూ ఉంటే అన్నీ మనకి అవగాహన వస్తుంటుందండి. నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నానని అపోస్తలుడైన పౌలు తిమోతిని హెచ్చరించుచున్నాడు. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, మరియు అదేవిధంగా తిమోతిలకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ప్రకారము పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలంన నీకు అనుగ్రహింపబడి నీలోనున్న వరమును అలక్ష్యం చేయకుము. నీ అభివృద్ధి తేటగా కనబడి నిమిత్తం వీటిని మనస్కరించుము, వీటి అంది సాధకము చేసుకొనుము అని కూడా హెచ్చరించాడండి. ఎందుకని అతను తిమోతి మంచి భక్తిపరుడు, అమ్మ కూడా చాలా భక్తిపరులని సాక్ష్యం ఇస్తున్నాడు పౌలు గారు. అటువంటి భక్తిపరుడు యాజకుడైన తిమోతికి కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలా, ఎప్పుడు కూడా వాక్యం చదువుతూ ప్రార్థనలో ఉండాలని ఎందుకు అతన్ని హెచ్చరిస్తున్నాడంటే ఇటువంటి అబద్ధ బోధలు ఉంటాయి, అటువంటి వాటికి లొంగిపోకుండా నీవు పరిశుద్ధ గ్రంథము వైపే నీ యొక్క ధ్యానం ఉండాలని హెచ్చరిస్తున్నాడండి. తన రాజ్యంపై బలమైన శత్రువు దాడి చేయనప్పుడు కానీ, దేశమందు ఘోర కరువు సంభవించినప్పుడు కానీ దేవుని ప్రజలు వారి రాజులు తమ్మును తాము తగ్గించుకొని గోనుపట్టాన్ని ధరించి తలపై ధూళి పోసుకొని తమ వస్త్రములు చింపుకొనిచు సర్వసాధారణమైన విషయము. యోషియా దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని ప్రవక్త యుద్ధకు తన సేవకులను పంపాడు. దేవుని మాట ఎందు నమ్మిక లేనివాడు ఎన్నడూనూ పై విధముగా తగ్గించుకొనలేడు. యోహాను దినములలో యోర్దానులో బాప్తిసం పొందుటకు యూదయ గలిలయ ప్రాంతముల అనేకులు రాగా వారితో రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి నేర్పిన వాడెవడు అని అనుచున్నాడు. ఎందుకంటే కొందరు నిజముగా మారు మనసు లేకుండానే వచ్చి బాప్తిసం పొంద ప్రయత్నం చేస్తున్నారు. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అని వారిని హెచ్చరించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం ప్రకారం. యోనా ప్రకటించిన దేవుని తీర్పును విన్న నినేవే రాజు అతని ప్రజలు అవి దేవుని మాటలని నిజంగా విశ్వసించి ఇంకా 40 దినములలోనే నినేవా పైకి గొప్ప ఉపద్రవం రాబోచున్నదని ఖచ్చితంగా నమ్మారు. అందువలననే వారంతా తమ దుర్మార్గతలను వీడి గోనిపట్టలు ధరించి తలపై ధూళి పోసుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో తమ్మును తాము తగ్గించుకున్నారు. వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచెనని చదువుకున్నామండి. యోనా గ్రంథము 3వ అధ్యాయం 1-10 వచనములు మనకు తెలుసండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచి
బాప్తిసం తీసుకున్నవాడు ఆత్మరక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇక్కడ దేవుడు నీకు నాకు మరి ఏ ఇతర కండిషన్లు పెట్టలేదండి. మార్కు సువార్త 3:16 ప్రకారం నమ్మిన వారికి రక్షణ నిశ్చయముగా దొరుకుతుందన్నారు. ప్రవక్త అయిన హుల్దా తన వద్దకు పంపబడిన యోషియా రాజైన యోషియా సేవకులను చూచి దొరికిన ఆ గ్రంథములో కీడంతయు ఆ ప్రజలపైకి రాబోచున్నదని దేవుని మాటలను ప్రకటించింది. దీనికి తిరుగులేదు. అయితే రాజైన యోషియాకు దేవుని వర్తమానము ఇలాగున్నది: నీవు ఎవని మాటలు వినియున్నావో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనసు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపరస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములను చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవుని నేను ఆలకించితిని. నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును. నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడదు. ఈ స్థలము మీదకి దాని కాపరస్తుల మీదకి నేను రప్పించు అపాయము నీవు కనులార చూడవు. 2 దినవృత్తాంతాల గ్రంథం 34:26-28 తమ కన్నులతో తమ వారికి కలిగే వినాశనాన్ని కీడు చూడవలసి రావడం బహుదుఃఖకరం కదండి. అయితే దేవుడే కొన్నిసార్లు కొందరికి ఈ దుస్థితి రాకుండా తప్పిస్తాడు. హిజ్కియా రాజు పుత్ర సంతానం బబులోను నపుంసకులుగా చేయబడుట ఆయన చూడలేదు. ఆ కాలంలో అది జరిగినదని ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు తెలియజేశాడండి. అది కూడా మరి రాజుగారు తప్పే. హిజ్కియా తప్పు మాటలు చెప్పబట్టే హెచ్చింపు మాటలు చెప్పాడని చెప్పేసి ఆ యొక్క శాపము దేవుడు ఇచ్చాడండి. 2 రాజుల గ్రంథం 20:16-19 ప్రకారం భక్తులైన వారు కొనిపోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికీ తోచదు, వారు విశ్రాంతిలో ప్రవేశించున్నారని చదువుచున్నాం. యెషయా గ్రంథం 57:1-2 దేవుడి మాటల ద్వారా మనల్ని కూడా మరి ఏ విధముగా బలపరుస్తున్నాడు. దేవుడు బలపరిచినందుకు యోషియా రాజు ద్వారా మనకి కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు నేర్పించినందుకు వేలాది స్తోత్రం అండి. మరి చివరిదిగా రేపటి దినమున మరి యోషియా యొక్క పరిస్థితి మనము ఇంకొక వాక్యం ఉందండి, దాన్ని కూడా మనము నేర్చుకోవడానికి దేవుడి సమయం దయచేయును గాక.